ఏ రోజు ఏ సందర్భం వచ్చినా కూడా ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆయన గుర్తు చేసుకునే నగరం విశాఖపట్నం నగరం. అటువంటి విశాఖ నగరంలో మరొక చారిత్రాత్మక సంఘటనకి నాంది పలకబోతా ఉన్నాం. రేపు 21వ తారీఖున ఏదైతే అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మరి ఒక ప్రతిష్టాకరమైన ఈవెంటు విశాఖపట్నంలోనే చేసుకోబోతా ఉన్నాం. ఎందుకు విశాఖపట్నం దీన్ని సెలెక్ట్ చేశారనేది కూడా ఒక్క నిమిషం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం అంటే తెలుగుదేశం పార్టీ అంటే విశాఖపట్నం. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విశాఖపట్నంలో పోటీ చేస్తే పార్టీ గౌరవ అధ్యక్షురాలు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి భార్య అయినా సరే విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీకి తావు లేదు, ఇక్కడ స్థానం లేదు అని చెప్పి అత్యధిక మెజార్టీతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించారు. అది అయిపోయింది. 2019 ఎన్నికలు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ చాలా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయినా సరే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 దిక్కులు కూడా వైఎస్ఆర్ పార్టీకి కాలు పెట్టలేము అని చెప్పి విశాఖపట్నంలో మళ్ళీ 4 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి విశాఖపట్నం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీకి మరొకసారి రాష్ట్రపతి తెలిసే విధంగా చూపించింది. సరే, మన ఎలాగూ 24 ఎలక్షన్ చూసాం. ఇంకా అది ఒక చరిత్ర. ఒక భీమిలిలోనే మనకు 93,000 మెజార్టీతో గెలిపించారు. గాజువాక 95,000 మెజార్టీ, పెందుర్తి 82,000 మెజార్టీ. ఇట్లా ఏ చూసినా కూడా కని వినిరిగిన మెజార్టీతో విశాఖపట్నం మొత్తం గెలుచుకున్నాం. అంటే ఇలాంటి విశాఖపట్నానికి రేపు జరిగే ఒక హిస్టారికల్ ఈవెంటు రావడానికి ఇంకొక ప్రధాన కారణం కూడా ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ యోగాని ఎంత ప్రిషియస్ తీసుకున్నారో మీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు మేము ఇట్లా ఆంధ్రప్రదేశ్లో పెడతామంటే పెట్టమని చెప్పిన తర్వాత ఏ ప్లేస్ పెట్టాలి ఏంటంటే రెండో ఆలోచన లేకుండా దానికి విశాఖపట్నం నగరాన్ని సెలెక్ట్ చేశారు సార్. దానికి ప్రధాన కారణం కూడా ఎప్పుడు సార్ చెప్తా ఉంటారు, హుద్హుద్ వచ్చినప్పుడు 10 రోజులు ఇక్కడ ఉంటాం. ఆ ప్రమాదం నుంచి మొత్తం విశాఖపట్నం దీన్ని ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా అన్ని కార్యక్రమాలు చేయటం, వాటన్నిటికంటే ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వస్తే అంతటి కెలామిటీ జరిగినా కూడా ప్రజలు రెస్పాన్స్ చూసిన తర్వాత పిఎం గారే నేరుగా సీఎం గారితో మాట్లాడిన మాటలు నా పర్యటనలో ఎక్కడా కూడా నేను చూడలేదు. ఇంత కష్టకాలంలో కూడా ప్రజల్లో ఎక్కడ ఆ బాధ ముఖంలో కనపడకుండా వాళ్ళ సంతోషంగా ఒక నమ్మకంతో మన మీద ఉన్నారు అని చెప్పి ఆయన కూడా ఎంతో ఇచ్చేసిన విషయం మనకు చెప్పారు. అంతేకాదు, అప్పుడు మనకి దీపావళి పండుగ సమయం అది. అక్టోబర్ 12 హుద్హుద్ వస్తే ఒక 10-15 రోజులకి దీపావళి పండుగ వచ్చింది. దీపావళి అంటే మనం అంతా ఫైర్ వర్క్స్ అన్ని కాల్చుకుంటూ ఉంటాం. అయితే అప్పటికే చెట్లన్నీ పడిపోయి అవి ఎండిపోయి మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ డెబ్రిస్ అంతా ఉంటే ఎవరన్నా ఈ క్రాకర్స్ అవి కాలిస్తే అది అగ్ని ప్రమాదాలు అవుతాయని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక కాల్ ఇచ్చారు. దీపావళి మనం ఇళ్లలో ప్రమిదలు పెట్టుకొని చేసుకుందాం, ఎవరు కూడా క్రాకర్స్ కాల్చొద్దని చెప్పని. ఒక్కరంటే ఒక్కరు 20 లక్షల మంది జనాభా ఉన్న విశాఖ నగరంలో చంద్రబాబు నాయుడు గారి మాట ఒక శిలా శాసనంలాగా భావించి ఏ ఒక్కరు కూడా ఫైర్ వర్క్స్ కాల్చకుండా విశాఖ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎలా ఉంటారో ఆ రోజు చూశారు. అంత క్రమశిక్షణ, అంత డెడికేషన్ నగరం కాబట్టి ఇటువంటి ఒక హిస్టారికల్ ఈవెంట్కి ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. అన్నా, మీకు ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నాం, తప్పకుండా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము కానీయం. మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో విశాఖపట్నం నగరాన్ని మీరు సెలెక్ట్ చేశారో ఈ యొక్క హిస్టారికల్ ఈవెంట్కి దాన్ని తప్పకుండా దాన్ని ఒక మరుపురాని మధురమైన దీనిగా ఖచ్చితంగా సక్సెస్ చేసి మీ అందరూ కూడా మీరు విశాఖపట్నం నగరం పట్ల చూపిస్తున్న అభిమానానికి రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ